హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. దేవీ నవరాత్రులు వచ్చేసాయి కదండి. మనం అమ్మవారికి నైవేద్యంగా ఏదో ఒకటి సమర్పించుకుంటాం కదా. రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి. రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా పాలు వేసి ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని నెయ్యి అంతా మంచిగా కరిగించుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాజు బాదాం ఇలా సన్నగా తరిగేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా లోలోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు చూసే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు, మీకు చూపించే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కూడా ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఫస్ట్ రవ్వ అనేది వైట్ కలర్కి వచ్చేస్తుంది, తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలా అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అసలే ఆపొద్దండి, ఎందుకంటే మనకి అడుగు అనేది మాడిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వేడి పాలని వేసుకోవాలి. మరి బాగా మరిగేటివి కాకుండా కాచి పక్కన పెట్టుకున్న పాలని వేసుకోవాలి. వేసేసుకొని రవ్వంతా కూడా దగ్గరగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మనం వేయగానే కొంచెం సేపటికే మనకు రవ్వ అనేది దగ్గరగా అయిపోతుంది. ఇలా మంచిగా ఉడికించుకొని దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు కుంకుమ పువ్వుని వేసుకోవాలి. పాలల్లో వేసి నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు అండి, ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత 1/2 కప్పు చక్కెరని వేసుకొని 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చక్కెర వేసుకోవడం వల్ల మనకి కేసరి అనేది కొంచెం లూజ్గా అవుతుంది. ఇలా మంచిగా కలుపుకొని దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ నెయ్యి అంతా కరిగే వరకు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కేసరి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కేసరి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు నచ్చితేనే వేసుకోండి కలరు. నేనైతే లైట్గా 1 చిటికెడు వేసానండి. వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కేసరి అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఇలా ఒక్కసారి ఈ ప్రాసెస్లో పాలతో కేసరి అనేది ప్రిపేర్ చేయండి. ఈ నవరాత్రులలో అమ్మవారికి మీరు నైవేద్యంగా సమర్పించండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే రెగ్యులర్గా ఇదే విధంగా తయారు చేసుకుందాం అనేలాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే ఈ రవ్వ కేసరి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.